వెల్కమ్ టు రాము స్టాక్ బ్రోకింగ్. ఈరోజు ఈ వీడియోలో ఏదైతే ఆల్గో ప్లస్ ద్వారా క్యాండిల్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఆర్ లెవెల్ బ్రేక్అవుట్ స్ట్రాటజీని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నామో దాని యొక్క బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇది కంప్లీట్గా బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ మాత్రమే. సో అఫీషియల్గా దీనిలో వచ్చే ప్రాఫిట్ ఆర్ లాస్లు మనకు మారుతూ ఉంటాయి. దీనిని నేను బ్యాంక్ నిఫ్టీ పైన బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ ఇప్పుడు చూపిస్తాను. సో ఈ స్ట్రాటజీ వచ్చేసి మనము ఆల్గో ప్లస్ ద్వారా ఆమీ బ్రోకర్ నుంచి ఫ్రీగా ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఈ స్ట్రాటజీ ఏంటి అంటే బై డిఫాల్ట్గా 10 o'clock యొక్క హైని లోను మార్క్ చేస్తుంది. హై దాటి క్లోజ్ అవుతే బైకి వెళ్తుంది, లో దాటి క్లోజ్ అవుతే సెల్ అవుతుంది. ఇది స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ మనము ఇంట్రాడేకి వాడుకోవచ్చు, అదేవిధంగా క్యారీ ఫార్వర్డ్ కూడా వాడుకోవచ్చు. ఈ స్ట్రాటజీ మనము బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ ట్రేడింగ్ చేయడానికి వాడుకోవచ్చు, అదేవిధంగా మనము ఆప్షన్స్ ట్రేడింగ్ చేయడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. కంబైన్డ్గా కూడా అంటే ఒక బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ బై వస్తే దానికి సపోర్ట్గా ఆప్షన్ బై తీసుకోవచ్చు. అంటే బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ బై వచ్చిన చోట బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ బై చేస్తూ సపోర్ట్గా ఆప్షన్ బై చేసుకోవచ్చు. లేదా బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ బై అవుతూ ఆల్ ఆప్షన్ సెల్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఎలా కావాలనుకుంటే అలా కాంబినేషన్స్గా కూడా ఆల్గో ప్లస్ ద్వారా మనము సింగిల్ ట్రేడ్ని మనము ట్రేడ్ చేసుకోవచ్చు. బట్ బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ ప్రకారంగా మాత్రము మీకు ఇక్కడ సిగ్నల్ వస్తే అంటే బై క్యాండిల్ వచ్చింది అని అంటే ఎక్కడైతే క్యాండిల్ క్లోజ్ అయిందో అక్కడ నుంచి క్యాల్కులేషన్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి ఈ క్యాండిల్లో బై వచ్చిందంటే ఈ క్యాండిల్ యొక్క క్లోజింగ్ మనకు బ్యాక్ టెస్ట్ రిపోర్ట్లో దొరుకుతుంది. మళ్ళీ రివర్స్ ట్రేడ్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఈ క్యాండిల్ క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి సెల్ కాల్ చూపిస్తుంది. అంటే ఇక్కడ బై ఆటోమేటిక్గా ఇక్కడ క్లోజ్ అవుతుంది. అంటే ఇంత డిఫరెన్స్ అనేది మనకి స్టాప్ లాస్గా ఉంటుంది. సో ఇది ప్రతిసారి ఇదే స్టాప్ లాస్ మెయింటైన్ అవుతుంది అని అంటే మనం చెప్పలేము. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ దాకా. ఇప్పుడు ఇక్కడ కనుక చూసుకుంటే దీని డిఫరెన్స్ అనేది చాలా తక్కువగా ఉంది. అంటే 10 o'clock యొక్క క్యాండిల్ 5 minutesలో తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ క్యాండిల్ వచ్చేసి రేంజ్ తక్కువగా ఉంది. సో దీనివల్ల మనము స్టాప్ లాస్ అనేది తగ్గింది. సో ఇక్కడ వచ్చేసి క్యాండిల్ రేంజ్ పెద్దగా ఉండడం వల్ల మనకు స్టాప్ లాస్ అనేది పెరిగింది. కావాలంటే మధ్యలో కూడా మనము ప్రాఫిట్ క్లోజ్ చేసుకొని మళ్ళీ రీఎంట్రీ కూడా కావచ్చు. కానీ బ్యాక్ టెస్ట్ మాత్రం కంప్లీట్గా ఇక్కడ బై తీసుకొని ఇక్కడ సెల్ తీసుకున్నట్టు మాత్రమే చూపిస్తుంది. సో దాని ద్వారా మనకు బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. సో ఇది వచ్చేసి నా దగ్గర డేటాబేస్ ఏప్రిల్ 20th నుంచి ఉంది, 2022. నేను ఇక్కడ మాత్రం 2021 పెట్టాను, బట్ ఇక్కడ మాత్రం నాకు డాటా ఏప్రిల్ 2022 నుంచి మాత్రమే ఉంది. సో అక్కడ నుంచి టిల్ డేట్ సెప్టెంబర్ 2 వరకు నా దగ్గర డాటా ఉంది. సో ఈ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఉన్న డాటా యొక్క రిజల్ట్ చూస్తున్నాం. అంటే 4 months రిజల్ట్. 4 months రిజల్ట్ ఏంటి? బేస్డ్ ఆన్ బై వస్తే బై, రివర్స్ ఎప్పుడైతే సెల్ వస్తే సెల్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది ప్రాఫిట్. ఫస్ట్ ట్రేడ్ ఏప్రిల్ 20th పడింది, అది 10:30కి ట్రేడ్ అయింది. మనకి ఇక్కడ వచ్చేసి 187 points మనకి లాస్ అయింది. సో కాబట్టి ఇక్కడ క్యూములేటివ్గా 187 చూపిస్తున్నాడు. మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి లాస్ 152 points, అంటే క్యూములేటివ్గా మనకు వచ్చేసి 339 rupees ఓవరాల్గా లాస్. అంటే ఇక్కడ నుంచి మనం ట్రేడింగ్ స్టార్ట్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే లోపు మన లాస్ అనేది ఇది కనబడుతుంది. సో ఇది క్యూములేటివ్. ఏ రోజైతే మనకు ప్రాఫిట్ లాస్ ఎంత వస్తుందో దాన్ని యాడ్ చేసుకుంటా వెళ్తూ ఉంటుంది. ప్రాఫిట్ వస్తే యాడ్ చేస్తూ ఉంటుంది, లాస్ వస్తే
రిమూవ్ చేసుకుంటూ అంటే మైనస్ చేసుకుంటూ వస్తుంది. సో ఈ విధంగా మనకు ట్రేడ్ జరిగాయి. మొత్తం ఎన్ని ట్రేడ్స్ జరిగాయి ఈ 4 మంత్స్? ఈ 4 మంత్స్లో వచ్చేసి మనకు 80 ట్రేడ్లు ప్రాఫిటబుల్గా వచ్చాయి ఇక్కడ, అండ్ 144 ట్రేడ్లు మనకు లాస్ రావడం అనేది జరిగింది. సో టోటల్గా జరిగిన ట్రేడ్స్లో. అంతేకాకుండా ఓవరాల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? ఓవరాల్ ప్రాఫిట్ 3658 పాయింట్లు వచ్చింది. సో 3658 ఇంటూ 25. సో అది మన ఓవరాల్గా వచ్చిన ప్రాఫిట్. అండ్ మ్యాక్సిమం డ్రాడౌన్ ఎంత? 1596, అరౌండ్ 1600 పాయింట్స్ మ్యాక్సిమం డ్రాడౌన్ వచ్చింది ఫ్యూచర్ ట్రేడింగ్ చేసినప్పుడు. సో అంటే డ్రాడౌన్ వచ్చేసి చాలా తక్కువనే ఉంది, కంపారిటివ్ 2000 పాయింట్స్ బిలోనే మనకు ఇది ఉంది. అంటే రిస్క్ బేరబుల్ వచ్చేసి మనం ఒక 50,000 పెట్టుకోవచ్చు. అంటే బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసి మనకి 1.60 అంటే 1,60,000 అవుతుంది. కాబట్టి దీనికి మనం రఫ్గా ఒక 50K మనం పెట్టేసుకొని అంటే 2 lakhsతో జనరల్గా ట్రేడింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. దీనికోసం అంటే బఫర్ అనేది ఒక 40,000 బఫర్ పెట్టుకొని ట్రేడింగ్ చేసుకోవచ్చు. కంఫర్టబుల్గా ట్రేడింగ్ చేసుకోవాలనుకుంటే 2.5 lakhs పెట్టేసుకొని ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి దీని యొక్క రిజల్ట్. ఇక్కడ కొన్ని సందర్భాల్లో హైయెస్ట్ ప్రాఫిట్ హైయెస్ట్ లాస్లు వచ్చినాయి కూడా ఉన్నాయి. ఎందుకు హైయెస్ట్ ప్రాఫిట్ హైయెస్ట్ లాస్లు వచ్చినాయి అంటే ఆ రేంజ్ పెరగడం వల్ల, ఆ క్యాండిల్ యొక్క హైకి లోకి డిఫరెన్స్ ఉండడం వల్ల మనకు లాస్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. సో ఈ 4 నెలల్లో మనకు హైయెస్ట్గా లాస్ వచ్చింది ఎంత? 249 పాయింట్స్ మాత్రమే హైయెస్ట్గా లాస్ వచ్చింది, అంటే 250 పాయింట్లు. హైయెస్ట్గా ప్రాఫిట్ వచ్చింది 1035 పాయింట్స్ సింగిల్ డేలో మనకి. అది జూన్ 16th రోజు 1035 పాయింట్స్ వచ్చింది. 800 పాయింట్స్ వచ్చింది, 700 పాయింట్స్ వచ్చింది. సో లాస్ వచ్చినప్పుడు మాత్రం మనకు తక్కువ లాస్ వచ్చేసింది. సో ఇది వచ్చేసి మనము టైం ఫ్రేమ్ 10 o'clock అని పెట్టాం. ఒకవేళ 9:15 అని పెట్టుకొని మనం బ్యాక్ టెస్ట్ చేస్తే ఏం జరుగుతుంది? ఇది ప్యూర్లీ ఇంట్రాడే పైన. సో 9:15తో చేసినప్పుడు ఏమవుతుంది? 5,868 పాయింట్లు. సో ప్రాఫిట్ రేంజ్ పెరిగింది అండ్ మ్యాక్సిమం డ్రాడౌన్ కూడా తగ్గింది. సో విన్నింగ్ రేషియోస్ వచ్చేసి పెరిగి లాస్ రేషియోస్ వచ్చేసి తగ్గింది. సో అంటే ఈ 4 months కాంట్రాక్ట్స్లో మనకి ఎప్పుడైతే ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఫస్ట్ 5 minutes క్యాండిల్ యొక్క హై దాటితే పైకి పోవడం, లో దాటితే కిందికి వెళ్ళడం అనేది జరిగింది అనేది ఈ రిజల్ట్ ప్రకారంగా మనకు తెలుస్తుంది. సో ఇది వచ్చేసి మనం టైం ఫ్రేమ్ 9:15. సో ఇక్కడ మనం ఏ టైం ఫ్రేమ్ పెట్టుకోవాలి, ఏ టైం ఫ్రేమ్ వర్కౌట్ అవుతుంది అనేది మనము చెక్ చేసుకుంటా స్ట్రాటజీ టైమింగ్స్ను సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ 9:20 జరిగితే ఏంటి? 1052 పాయింట్స్ వచ్చింది. ఇలా మనము ప్రతి టైం ఫ్రేమ్ ప్రకారంగా బ్యాక్ టెస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. సో బై డిఫాల్ట్ ఉన్న దాని ప్రకారంగా ఇది. సో ఫ్యూచర్ కాకుండా మనం ఆప్షన్స్ బై చేసుకోవచ్చు, లేదా ఆప్షన్ సెల్ చేసుకోవచ్చు, హెడ్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. దానివల్ల కూడా మనము ప్రాఫిట్స్ని పెంచుకోవడానికి ఉంటుంది, అలాగనే డ్రాడౌన్ తగ్గించుకోవడానికి ఉంటుంది. డే వైజ్గా మనం ఇన్ని పాయింట్స్లో వెయిట్ చేయకుండా ట్రైలింగ్ స్టాప్ లాస్లు, ట్రైలింగ్ టార్గెట్లు మెయింటైన్ చేయడం వల్ల కూడా మనకు కొంతవరకు ప్రాఫిట్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఈ స్ట్రాటజీలో మనము ఇప్పటి వరకు ఇంట్రాడే టైమింగ్స్ ప్రకారంగా చూసాం. సో ఇలా కాకుండా ఒకవేళ నాకు సిగ్నల్ వస్తే సిగ్నల్ రాని అగైన్ మళ్ళీ ఈ రోజు ఇక్కడ బై వచ్చింది, అలా బై వచ్చినప్పుడే బై కావాలి అంటే పొజిషన్ క్యారీ ఫార్వర్డ్ అవుతే సో అందులో మనకు ప్రాఫిట్ ఎలా ఉంటుంది, లాస్ ఎలా ఉంటుంది అంటే ఓవర్ నైట్ పొజిషన్స్ మనం హోల్డ్ చేస్తున్నాం. ఇక్కడ జనరల్గా ట్రేడింగ్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 3:20కి సార్ ఇక్కడ టైమింగ్ వచ్చేసి నేను ఎండ్ ఆఫ్ ద టైం ఇచ్చాను, అంటే ట్రేడింగ్ కంప్లీట్ అయ్యే టైంకి 3:29కి పొజిషన్ క్లోజ్ చేస్తుంది. అలా కాకుండా నేను ఈ పొజిషన్ క్యారీ చేస్తే అంటే నాకు ఇక్కడ బై వచ్చింది, సో ఈ పాయింట్స్ నాకు కొంచెం సేవ్ అవుతాయి కదా. సో ఈ ఉద్దేశం కొద్దీ ఇక్కడ తీసుకున్నాను, అంటే ఇక్కడ ఉన్న సెల్ కాల్ అలానే కంటిన్యూ అవుతుంది అంటిల్ అన్లెస్ మళ్ళీ ఫ్రెష్ బయింగ్ వచ్చేంత వరకు. సో అలా ఒకవేళ మనం ట్రేడ్ చేస్తే ఎలా ఉంటుంది? సో ఆల్గో ప్లస్లో ఉన్న మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ ఇది ఇంట్రాడే స్ట్రాటజీ అయినా కానీ మనం హోల్డింగ్ స్ట్రాటజీగా బై డిఫాల్ట్గా మార్చుకోవచ్చు. సో హోల్డింగ్ స్ట్రాటజీగా మార్చుకుంటే మనకి ఎలా కనబడుతుంది అంటే వ్యూ ఇలా కనబడుతుంది. సో ఇక్కడ బై వచ్చింది, ఇక్కడ సెల్ వచ్చింది, సో సపోజ్ ఇక్కడ బై వచ్చింది, సో క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ ఎటువంటి ట్రేడ్ రావాలి, ఈవెన్ దో ఇక్కడ మనకి ఏంది సెల్ కాల్ రావాలి, ఇక్కడ ఒక సెల్ కాల్ వచ్చింది,
బట్ ఆ డే అయితే క్లోజ్ అయిపోవాలి. క్లోజ్ కాకుండా మనం హోల్డింగ్ లో ఉంటున్నాం. హోల్డింగ్ లో మళ్ళీ ఆల్రెడీ సెల్ కాల్ ఉంది కాబట్టి ఇంకో ఫ్రెష్ సేల్ తీసుకోలేదు, ఎందుకంటే మనం ఒకటే లాట్తో చేస్తున్నామని. సో ఒకవేళ మనకు కావాలంటే ఆల్రెడీ సెల్ ఉన్నా మళ్ళీ సెల్ సిగ్నల్ వస్తే సెల్ తీసుకోమని చెప్పొచ్చు ఆల్గో ప్లస్ కి, అది ఇంకో సెల్ కూడా తీసుకుంటుంది. బట్ నేను మాత్రం ఒకటే పొజిషన్ తో పెడుతున్నాను. సో ఇక్కడ సెల్ కాల్ వస్తే ఆ రోజు సెల్ కాల్ వచ్చిన నెక్స్ట్ సెల్ కాల్ తీసుకోలేదు, నెక్స్ట్ బై కాల్ ఇక్కడ తీసుకుంది. అంటే ఉదాహరణకి ఇది మే 25th ఆగస్ట్ రోజు సెల్ కాల్ వస్తే మనకు వచ్చేసి ఆగస్ట్ 30th కి తీసుకుంది. సో ఇక్కడ కాంట్రాక్ట్ క్లోజ్ అయింది కాబట్టి మనం కాంట్రాక్ట్ వైజ్ గా క్లోజ్ చేసుకుని కాంట్రాక్ట్ వైజ్ గా మనము క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి కూడా వీలుంటుంది. బట్ నేను కంటిన్యూస్ డేటా ప్రకారం చెప్తున్నాను కాబట్టి ఇక్కడ వచ్చిన ట్రేడ్ ఇక్కడ క్లోజ్ అయిందని చెప్తున్నాను. సో అంటే క్యారీ ఫార్వర్డ్ లో కూడా మనం పొజిషన్స్ ను క్యారీ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ చూసుకోండి, ఆగస్టు 19లో సెల్ కాల్ వస్తే మళ్ళీ బై కాల్ వచ్చేసి ఎప్పుడు వచ్చింది, ఆగస్ట్ 23 వచ్చింది. 19 నుంచి 20 అంటే మధ్యలో ఒక రోజు మొత్తానికి మనకు ట్రేడే రాలేదు. అంటే ఇక్కడ నుంచి కనుక చూసుకుంటే మనకి కింది వరకు అంటే సెల్ కాల్ ఎక్కడ వచ్చింది, అరౌండ్ క్లోజింగ్ అనుకుంటే 39,447. 39,447 అంటే ఇక్కడ వరకు 1,500 పాయింట్లు. కానీ మళ్ళీ మనకు వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ బై ఎక్కడ వచ్చింది, 38,600కి వచ్చేసింది. ఇక్కడ 600 పాయింట్లు మనం లూజ్ అవుతున్నాం. అయినా మనం ఏం చేస్తున్నాం, స్ట్రాటజీ ప్రకారంగా మళ్ళీ రివర్స్ ఎప్పుడైతే బై చేస్తే అప్పుడే తీసుకుంటున్నాం. ఒకవేళ ఇలా తీసుకుంటే బ్యాక్ టెస్ట్ చేస్తే ఏమి వస్తుంది. సో బ్యాక్ టెస్ట్ లో వచ్చేసి మళ్ళీ అదే 10 o'clock కి చేస్తున్నాను. సో 10 o'clock చేస్తే 4,290 పాయింట్లు వచ్చాయి. ఇక్కడ సిస్టమ్ డ్రాడౌన్ పెరిగింది, ఎందుకంటే క్యారీ ఫార్వర్డ్ లో ఉంటున్నాం కాబట్టి డ్రాడౌన్ అనేది పెరిగింది. 3,800 పాయింట్ల డ్రాడౌన్ వెళ్ళింది. విన్నర్స్ వచ్చేసి 49 వచ్చింది, లూజర్స్ వచ్చేసి 127 వచ్చింది. ఇక్కడ ఇంకొక స్టెప్ కూడా యాడ్ చేస్తాను, అదేంటంటే టార్గెట్. అంటే క్యారీ ఫార్వర్డ్ ఉన్నప్పుడు మనం ఎప్పుడోసారి టార్గెట్ క్లోజ్ చేసుకోవాలనుకున్నప్పుడు టార్గెట్ ప్రైస్ గా చెక్ చేసుకుంటే మనం చెక్ చేసుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ టార్గెట్ ప్రైస్ కన్నా మనం ఒకసారి 9 o'clock కూడా వెళ్తే ఏం జరుగుతుందో చూద్దాము. ఎందుకంటే దాన్ని కూడా 9:15కి పెట్టుకున్నాం కదా, ఒకసారి 9:15 కూడా ఇక్కడ కూడా ఒకవేళ 9:15 నుంచి తీసుకుంటే క్యారీ ఫార్వర్డ్ అవుతే ఏం జరుగుతుంది. సో 9:15 నుంచి తీసుకుంటే ఇది వచ్చేసి 12,595 పాయింట్లు ఇచ్చింది. సో ఇక్కడ చూడండి, సిస్టమ్ డ్రాడౌన్ అనేది తగ్గింది, 1,700 పాయింట్స్కి వచ్చింది. విన్నర్స్ వచ్చేసి మనకి 41, లూజర్స్ వచ్చేసి 48. ఇక్కడ రేషియో తగ్గింది, సిస్టమ్ డ్రాడౌన్ తగ్గింది, రిటర్న్స్ ఆల్మోస్ట్ ఆల్ డబుల్ అయిపోయింది. 12,500 పాయింట్లు వచ్చాయి. ఇంతకుముందు మనం 4,000, 3,000 మాట్లాడుకున్నాం, అంటే దాంతో 2 times ఎక్కువ మనకు వచ్చేసింది. సో ట్రేడ్స్ కూడా తగ్గాయి. సో ఫ్యూచర్లో ట్రేడింగ్ చేసేటప్పుడు మాక్సిమం ఇట్ ఈస్ 90 పాయింట్స్ వచ్చాయి, 90 లాట్సే వచ్చాయి. సో బ్రోకరేజ్ కూడా తగ్గుతుంది డైరెక్ట్ ఫ్యూచర్లో ట్రేడింగ్ చేసినప్పుడు. సో ఈ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే 12,000 పాయింట్లు వచ్చాయి. సో ఇది బాగుంది. అంటే 9:15కి ఈ ఇయర్ ఈ 4 నెలలు 9:15 తర్వాత వచ్చిన దానికి మంచి రిటర్న్స్ వచ్చాయి అన్నట్టు. సో ఒకవేళ 9:30కి కనుక వెళ్తే ఏం జరుగుతుంది, ఎందుకంటే మన టైం ఫ్రేమ్ మనం ఇష్టం ఉన్నప్పుడు మార్చుకోవచ్చు. సో 9:13 పెట్టుకున్నాను అనుకో, 5,000 పాయింట్స్ వచ్చింది, సిస్టమ్ డ్రాడౌన్ అనేది పెరిగింది, లూజర్స్ పెరిగింది, విన్నర్స్ చాలా వరకు తగ్గింది. సో ఇలా ఉంటుంది. సో మనం ఏ టైం ఫ్రేమ్ వాడుకుంటే బాగుంటుంది అనేది కూడా మనము ఇక్కడ టెస్ట్ చేసుకోవడానికి వీలుంది. ప్లస్ అంతేకాకుండా మనం మధ్యలో ప్రాఫిట్లు బుక్ చేసుకుంటాం కాబట్టి జనరల్గా దానిలో ఉన్న అక్యురసీ ఇందులో దొరకకపోవచ్చు, దానిలో ఉన్న లాసెస్ ఇందులో మనకు రాకపోవచ్చు. ప్లస్ మనం ఈ స్ట్రాటజీని ఎక్కడ కావాలంటే అక్కడ మనము అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంది. అంటే ఈ టైం క్లిక్ చేసి ఎప్పుడైతే మనము రైట్ క్లిక్ చేసేసి పారామీటర్ క్లిక్ చేసేసి మనకు కావాల్సిన క్యాండిల్ నుంచి మనకు కావాల్సిన టైం ఫ్రేమ్ నుంచి కూడా మనం ట్రేడింగ్ చేసుకోవడానికి వీలుంది. సో ఇది వచ్చేసి ఈ లెవెల్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ యొక్క బ్యాక్ టెస్ట్ రిపోర్ట్. సో ఇది ప్యూర్లీ బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ మాత్రమే. సో ఒక ఐడియా కోసం ఇస్తున్నాను, ఎందుకంటే ఫ్రీ స్ట్రాటజీ ప్రొవైడ్ చేశారు కదా, అది ఎలా వర్క్ చేస్తుంది అని కొందరు అడిగారు, దాని ప్రకారంగా ఈ బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఇది మనము క్రూడ్ ఆయిల్లో చేసుకోవచ్చు, బ్యాంక్ నిఫ్టీలో చేసుకోవచ్చు, నిఫ్టీలో చేసుకోవచ్చు, ఎనీ స్టాక్లో కూడా మనము ఈ బ్రేక్అవుట్ స్ట్రాటజీ ద్వారా బ్యాక్ టెస్ట్ రిపోర్ట్ చేసుకోవచ్చు. సో ఎవరికైనా ఆల్గో ప్లస్ సాఫ్ట్వేర్ కావాలనుకున్నా, ఆమె బ్రోకర్లో ఏదైనా కస్టమైజ్డ్ స్ట్రాటజీస్ కావాలనుకున్నా కూడా మీరు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి.